ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మరొక మంచి వీడియోని పోస్ట్ చేయబోతున్నాం. ఈరోజు మార్గశిర గురువారం కదండి. మార్గశిర గురువారం రోజు మన ఇంట్లో జరిగిన లక్ష్మీనారాయణల పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. మాసాలలో కల్లా మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. మన పురాణాల్లో కూడా మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో కల్లా మార్గశిర మాసం అనేది ప్రత్యేకమైనది. అందరూ ప్రత్యేకమైన శ్రావణ మాసం, కార్తీక మాసాల్లోనే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణల ఆరాధన అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు కనుక తెల్లవారుజామున అనగా బ్రహ్మముహూర్తంలో లక్ష్మీనారాయణలిద్దరిని మనం కనుక పూజించుకున్నట్లయితే మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేనంత అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయన్నమాట. అంటే మార్గశిర మాసంలో మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి మనం వెళ్ళమంటే కనుక వెళ్ళదు. అలా ఉంటుందండి ఈ పూజ కనుక మనం చేసుకుంటే. ఒక్క సంవత్సరం మీరు ఒక్క గురువారం చేసి చూడండి, ఆ ఫలితాన్ని మీరే మీ అనుభవంతో చెప్పగలుగుతారు. ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు అమ్మవారి పాదాలతో ఒక మంచి రంగవల్లిని వేసుకోవాలి. అలాగే తలంటు స్నానం చేసి గడప పూజని చేసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ఉండే గురువారాల్లో మనకి ముఖ్యంగా గడప పూజ అనేది చాలా ముఖ్యమైనది. గడపకి పూజ చేసుకొని గడపకి ఇరువైపులా దీపారాధన చేసుకొని గడపని లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. మార్గశిర మాసంలో అమ్మవారు తెల్లవారుజామున ఏ ఇంటి ముందైతే కలకల్లాడుతూ రంగవల్లులతో గడప పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు ఆగమనం చేస్తారు. ఆ మార్గశిర మాసంలో వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు మనం వెళ్ళిపో అంటే తప్ప అమ్మవారు వెళ్ళదు. అమ్మవారు అలా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. అలా గడప దగ్గర దీపారాధన చేసుకొని పూజ ముగించుకున్న తర్వాత మనం ఇంటిలో కూడా నిత్య దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించుకొని మీకు కుదిరితే స్వామి అమ్మవార్లకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఈశాన్యం మూల ఒక అష్టదళ పద్మం వేసుకొని ఆ ముగ్గు మీద ఒక రాగి చెంబుని ఏర్పాటు చేసుకోండి. ఈ పరిహారం అనేది ఒక మార్గశిర గురువారమే కాకుండా ప్రతి శుక్రవారం మీ ఇంటి ఈశాన్యం మూల ఇలా రాగి చెంబుని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది. రాగి చెంబుకి మనం నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని మంచినీటిని, స్వచ్ఛమైన నీటిని దాంట్లో వేసుకొని అలాగే పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, జవ్వాది పౌడరు, ఒక రూపాయి కాయిన్ని, కొన్ని పువ్వులు వేసుకొని ఈశాన్య మూల ఏర్పాటు చేసుకోవాలి. మీకు కనుక కుదిరితే ఈశాన్య మూల ప్రతి శుక్రవారం దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు మన ఇంట్లో జరిగిన పూజలో నాకైతే కమలం పువ్వులు దొరికాయండి. నేను స్వామి అమ్మవార్లని కమలం పువ్వులతో అలంకరించుకొని అలాగే స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి, అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుకొని వెండి పుష్పాలతో పూజ అనేది చేసుకున్నానండి. నైవేద్యంగా తాంబూలం సమర్పించుకొని అమ్మవారికి ఈరోజు పంచహారతిని ఇచ్చుకున్నాను. అమ్మవారికి మనం ఎప్పుడైనా కర్పూర హారతి కంటే దీపహారతిని ఇవ్వడం చాలా శ్రేష్టం. ఇలా మీరు కూడా ఒక గురువారం చేసి చూడండి. ఆ ఫలితాన్ని మీరే మీ మాటల్లో మీ అనుభవంతో చెప్పగలుగుతారు. అలాగే నేను చెక్కతో తయారు చేసిన మజ్జిగ కవ్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇది ఎప్పటి నుంచో పెట్టుకున్నాను. ముందు రోజే కవ్వాన్ని శుభ్రం చేసేసుకొని పసుపుతో కుంకుమతో అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. తర్వాత మార్గశిర మాసంలో పూజ అనేది ఇలానే చేయాలనేమీ లేదండి. మన వీలుకు తగినట్లు ఒక చిన్న పుష్పమైన అమ్మవారికి సమర్పించుకొని మనకి వచ్చిన మంత్రాలు ఏవైనా సరే అమ్మవారి దగ్గర చదువుకొని ముఖ్యంగా గడప పూజ అనేది చేసుకోవాలండి. అలాగే ఈరోజు ఇంట్లో ఆవు పిడకలతో ధూపం వేశానండి. అది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతే అండి ఈ వీడియో. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి